99 టీవీ నేను లక్ష్మి. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని సెల్లార్లో దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. గమనించిన ఆసుపత్రి సిబ్బంది ఫైర్ స్టేషన్ కు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ ఆసుపత్రిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా చికిత్సను పొందుతున్నారు. మాగంటిని కేటీఆర్, కిషన్ రెడ్డి పరామర్శించిన కాసేపటికే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. హైదరాబాద్ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆసుపత్రిలోని సెల్లార్లో దట్టమైన పొగలతో మంటలు వ్యాపించాయి. గమనించిన ఆసుపత్రి సిబ్బంది ఫైర్ స్టేషన్ కు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఈ ఆసుపత్రిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా చికిత్సను పొందుతున్నారు. మాగంటిని కేటీఆర్, కిషన్ రెడ్డి పరామర్శించిన కాసేపటికే ఈ ప్రమాదం జరగడం గమనార్హం. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, చెప్పండి, గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటున్నట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. పూర్తి డీటెయిల్స్ ఏంటి తేజ? మాత్రం హైదరాబాద్ లో ప్రత్యేకించి ఇటు హోటళ్లలో కావచ్చు, హాస్పిటల్లో కావచ్చు, రెస్టారెంట్లో కావచ్చు, కొన్ని ఇళ్లలో కావచ్చు, అంటే భారీ స్థాయిలో అగ్ని ప్రమాదాలు అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి. వీటికి ఎంత కట్టడి చేసినప్పటికీ కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి కొనసాగుతున్నట్లుగానే చెప్పాలి. తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆ గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఏఐజీ ఆసుపత్రి ఎంత విఐపీలతోటి ఇటు పేషెంట్లతోటి ఏ స్థాయిలో తాకిడి ఉంటుంది అనేటువంటిది కూడా మనకు తెలుసు. ప్రస్తుతం కొంత పరిస్థితి విషమించి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కూడా అక్కడే చికిత్స తీసుకుంటున్నారు. మాగంటి గోపీనాథ్ చికిత్స తీసుకున్నారు. ఆయన పరామర్శించడానికి ఆ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా కేటీఆర్ కూడా అక్కడికి చేరుకున్నారు. వారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను పరామర్శించినటువంటి కొద్దిసేపటికే ఈ విధంగా అక్కడ ఒక అగ్ని ప్రమాదం జరిగింది అనేటువంటిది అయితే తెలుస్తుంది. మొత్తంగా అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ లో స్వల్ప అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అన్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ లో నుంచి మంటలు అంటుకున్నాయి అనేటువంటిది అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఆ స్థానికులు, సెక్యూరిటీ గార్డ్స్ అయితే చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ దట్టమైనటువంటి పొగలు వ్యాపించి ఉండటంతో హుటాహుటిన ఆసుపత్రి సిబ్బంది అయితే మాత్రం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో వారంతా కూడా అక్కడికి హుటాహుటిన చేరుకొని కొంత మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో స్వల్పంగా అగ్ని ప్రమాదమే జరగడంతో కొంత ఊపిరైతే ఆసుపత్రి వర్గాలు పీల్చుకున్నాయి అన్నట్లుగానే చెప్పాలి. ఏదేమైనా ఇటు ఈ అగ్ని ప్రమాదాలు అనేటువంటి జరగటం పరిపాటిగా మారిపోయింది అనేటువంటి కామెంట్స్ వినిపిస్తున్నాయి అన్నట్లుగానే చెప్పాలి లక్ష్మి. అయితే తేజ, చూసుకుంటే ఈ మధ్య చాలా ప్లేసెస్ లో కూడా ఇలా అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఈ ఆసుపత్రిలో అంటే ఇంకా ఇందాక మనం చూసినట్లుగా మాగంటి గోపీనాథ్ కూడా అందులోనే ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఇంకా చాలా మంది పేషెంట్స్ కూడా ఉంటుంటారు కదా. ఈ నేపథ్యంలో అసలు ఆసుపత్రి సిబ్బంది ఎలా రియాక్ట్ అయింది? ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ అందరి పరిస్థితి కూడా ఓకేనా? ఖచ్చితంగా లక్ష్మి, ఎందుకంటే మనం గత కొన్ని రోజుల క్రితం చూసాం నిమ్స్ లో కూడా అత్యవసర విభాగంలో ఏ విధంగా అగ్ని ప్రమాదం జరిగింది, అక్కడ ఉన్నటువంటి వారంతా అప్రమత్తం అవటమే కాకుండా అక్కడ హుటాహుటిన ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి పేషెంట్స్ అందరినీ కూడా వేరే వార్డ్స్ కి షిఫ్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే 5th ఫ్లోర్ లో ఆ స్థాయిలో కూడా అక్కడ నిమ్స్ అంటే ఎంతమంది వైద్యం కోసం వస్తూ ఉంటారు పేషెంట్స్ అనేటువంటిది మనకు తెలిసింది. ఇక్కడ ఏఐజీ ప్రస్తుతం తాజాగా మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఏఐజీ ఆసుపత్రిలో కూడా చాలా మంది విఐపీల తాకిడి ఎక్కువగా ఉంటది. అదేవిధంగా అక్కడ చాలా మంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలంతా కూడా ఇక్కడికి వారికి సంబంధించి ఇది కోసం వస్తూ ఉంటారు, వైద్య సేవల కోసం వస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో కానీ ఈ విధంగా అగ్ని ప్రమాదాలు జరగటం అనేటువంటిది తీవ్రంగా ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశంగానే చెప్పాలి. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ గుల్జార్ హౌస్ లో కూడా మనం ఇటీవల చార్మినార్ దగ్గర ఉన్నటువంటి గుల్జార్ హౌస్ లో జరిగినటువంటి ఘటన కూడా చూసాం. దగ్గరగా 20 మందికి పైగా కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడైతే మాత్రం అంత తీవ్ర స్థాయిలో లేనప్పటికీ కూడా
కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, కాస్త పేషెంట్స్ అంతా కూడా వారితో పాటు వచ్చినటువంటి సహాయకులు కూడా కొంత భయపడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కానీ ఆసుపత్రి సిబ్బంది అయితే మాత్రం పూర్తిగా అప్రమత్తం అవడంతో అగ్నిమాపక సిబ్బంది కూడా తక్షణమే అక్కడికి చేరుకోవడంతో పెను ప్రమాదమే తప్పింది అన్నట్లుగానే చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి ఆ స్వల్పకాలికంగా వచ్చినటువంటి మంటలను కూడా పూర్తిగా అగ్నిమాపక సిబ్బంది అయితే అదుపులోకి తీసుకొచ్చారు. ఆ పొగలు కూడా ప్రస్తుతం తగ్గుముఖం పట్టినాయి అన్నట్లుగానే, ఏ విధమైనటువంటి ఎవరు భయాందోళనకు గురాల్సిన అవసరం లేదు అనేటువంటి పరిస్థితుల్లాగానే అక్కడ అగ్నిమాపక సిబ్బంది చెప్పారన్నట్లుగానే మనం చెప్పాలి. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ తేజ ఫర్ యువర్ మోర్ అప్డేట్స్.